హాయ్ అండి, వెల్కమ్ టు యుక్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యూకేలో యాక్చువల్గా ఈ ఐఎల్ఆర్ 5 ఇయర్సా 10 ఇయర్సా అనే దాని మీద పెద్ద కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది యాక్చువల్గా. సో దానికి ఏంటంటే 5-10 ఇయర్స్ చేద్దామని చెప్పేసి అప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగినప్పుడు చాలామంది స్కిల్డ్ వర్కర్ వీసా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా భయపడి వాళ్ళు ఏం చేశారంటే, ఒకవేళ ఇన్ని రోజులు మనం ఉన్న కష్టమంతా వృధా అయిపోతుంది 10 ఇయర్స్ అయితే అని చెప్పేసి ఒక పిటిషన్ అయితే వేశారు. ఆ పిటిషన్ మీద 100,000 సిగ్నేచర్స్ దాటితే జనరల్గా డిస్కషన్ అయితే జరగాలి కాబట్టి అది నిన్న బ్రిటిష్ పార్లమెంట్లో సెప్టెంబర్ 8 నాడు డిస్కషన్, దీని మీద పెద్ద డిస్కషన్ జరిగింది. అక్కడ చాలామంది చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ ఎవరెవరైతే ఉన్నారో పాపం వాళ్ళ డ్రీమ్స్ అన్ని షాటర్ అయిపోతాయి కాబట్టి ప్రెసెంట్ 5 ఇయర్స్ రూట్లో ఉన్న వాళ్ళకి అలానే ఉంచితే బెటరు. మళ్ళీ ముందు వాళ్ళు కనుక ఒకేలా 10 ఇయర్స్కి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు వాళ్ళు కష్టపడాలి అంటే పాపం వాళ్ళు ఏదో నమ్ముకొని కంట్రీకి వచ్చారు కాబట్టి వాళ్ళు నష్టపోతారు అని చెప్పి పెద్ద డిస్కషన్ అయితే జరిగింది యాక్చువల్గా. కానీ దాంట్లో వచ్చిన అవుట్కమ్ ఏంటంటే, సరే ప్రస్తుతానికి ఉన్న వాళ్ళకి మాత్రం 5 ఇయర్సే ఉంచుదాము, కొత్తగా వచ్చే వాళ్ళకి 10 ఇయర్స్ చేద్దాము అని చెప్పేసి డిస్కషన్ జరిగింది. కానీ 100% వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. బట్ ఓకే, ఇప్పుడు మోరార్లెస్ ఇది మాత్రం చాలామంది చెప్పడం అంటే 99.99% 5 ఇయర్సే ఉంటుంది. ఓకే, కొత్తగా ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే, ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే మన వేరే ఎవరైనా టైర్ 2 వీసా మీద వచ్చే వాళ్ళు కానీ వీళ్ళందరికీ 10 ఇయర్స్ చేస్తే చేస్తారేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అది కూడా స్టార్ట్ అవ్వలేదు, రూల్ అయితే స్టార్ట్ అవ్వలేదు, డిస్కషన్ మాత్రమే జరిగింది. ఎందుకంటే హాంకాంగ్ నుంచి కొంతమందిని ఒక పర్టికులర్ వీసా మీద డిఓబియా సంథింగ్ ఏదో ఉందండి, ఆ వీసా మీద రీసెంట్గా తీసుకొచ్చారు. వాళ్ళకి ఏం ప్రామిస్ చేశారంటే 5 ఇయర్స్లో మీకు వీసా మన పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చేస్తాము, సిటిజన్షిప్ ఇచ్చేస్తాము అని చెప్పేసి కొంతమంది ఒక 2000 మెంబర్సా లేకపోతే ఎంతో మంది రీసెంట్గా యూకే వచ్చారనమాట. ఆ పర్టికులర్ వాళ్ళ కోసం స్పెషల్గా ఇది హాంకాంగ్ వాళ్ళకి డిజైన్ చేసినటువంటి రూల్ అనమాట. సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఒకవేళ 10 ఇయర్స్ కనుక చేస్తే మనం ఇచ్చిన ప్రామిస్ ఏమో 5 ఇయర్స్, మళ్ళీ మనం 10 ఇయర్స్ అయితే పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న డిబేట్ అయితే అందరూ మంచిగానే అంటే రీజనబుల్గానే గవర్నమెంట్ స్పందించింది. తర్వాత వీళ్ళు ఎంపీలు మాట్లాడడం కూడా పర్ఫెక్ట్గా డిబేట్ అయితే చేశారు. బట్ ఎట్ ద మూమెంట్ అవుట్కమ్ ఏంటంటే 5 ఇయర్సే అనేది న్యూస్ అయితే బయటకు వచ్చింది. కానీ ఇంకా వీళ్ళు డిస్కషన్స్ చేద్దాము దీని గురించి అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఇప్పుడు కొత్త హోమ్ సెక్రటరీ కూడా వచ్చింది, ఆమె కూడా ఇమ్మిగ్రేషన్ మీద బీభత్సమైన క్రాక్ డౌన్ చేస్తా అని అయితే చెప్తుంది. ఇప్పుడు దీంతో పాటు ఇంకో వచ్చిన కొత్త రూల్ ఏంటంటే, అంటే ఆమె చెప్పినటువంటి రూల్ ఏంటంటే, ఇప్పుడు ఏ కంట్రీకి సంబంధించిన క్రిమినల్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్ష పడిన వాళ్ళు కానీ కేసులు అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎన్ని క్రిమినల్ రిలేటెడ్ యాక్టివిటీలో కనుక మీరు ఉంటే, ఇంతకుముందు వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారనమాట, డిపోర్ట్ నౌ అప్పీల్ లెటర్. అంటే మీ పేరు మీద ఏదన్నా క్రిమినల్ కేసు ఉంది అంటే, ఇప్పుడు మీరు జనరల్గా కోర్టుకి వస్తూ ఉంటారా, అది జరుగుతున్న టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే, అలాంటి క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఇప్పుడు ఇండియాలో వాళ్ళ మీద ఎవరి మీద క్రిమినల్ కేసు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళని ఇండియా పంపించేస్తారు. తర్వాత నువ్వు మళ్ళీ అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్లో నీ కేసు అటెండ్ అవ్వాలి. ఒకవేళ అంతా అయిపోయి నీ తప్పేం లేదని ప్రూవ్ అయితే వాళ్ళు మళ్ళీ నువ్వు వెనక్కి రావచ్చు అనమాట. బట్ అదర్ దెన్ దట్ అది కాకుండా ఒకవేళ ప్రూవ్ అయింది అంటే ఇంక మీరు జైలు శిక్ష చేస్తే ఆబ్వియస్లీ అది ఇండియాలో జైలు శిక్ష అనుభవించాలి, అదంతా డిఫరెంట్ స్టోరీ. సో ఆ రూల్ కింద క్రిమినల్స్ని ఎవరెవరైతే అంటే క్రిమినల్స్ ఇన్ ద సెన్స్ అంటే అండి, ఏదైనా పోలీస్కి సంబంధించిన కేసులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కంట్రీ కనుక యాక్సెప్ట్ చేయకపోతే ఆ కంట్రీకి ఇంకా వీసా ఇవ్వద్దు అనేసి వీళ్ళు కొత్త రూల్ తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఒక 100 మంది ఇక్కడ ఏమన్నా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని డిపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మన కంట్రీ యాక్సెప్ట్ చేయకుండా బలవంతాన వీళ్ళు పంపించలేరు. సో అప్పుడు మన కంట్రీ కనుక అపోజ్ చేసి నో మేము తీసుకోము, మీరే అక్కడ ఉంచి వాళ్ళని కేసు అన్ని చేయాల్సిందే అని చెప్పి అంటే, అప్పుడు వాళ్ళు ఇండియాకి ఇంకా ఫర్దర్గా ఎవరైనా సరే యూకే రావడానికి ఇంకా వీసాలు ఇవ్వరు. స్టూడెంట్ వీసాలు కానీ, వర్క్ వీసాలు కానీ, విజిట్ వీసాలు కానీ, ఏదైనా సరే అది ప్లాన్ అనమాట. అంటే అది ఇండియాకి అప్లికబుల్ అవుతుందని కాదు, బట్ జనరల్గా వరల్డ్ వైడ్ ఏ కంట్రీ అయినా సరే
వాళ్ళ కంట్రీకి సంబంధించిన క్రిమినల్స్ని డిపోర్ట్ చేస్తే వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా కంట్రీకి వీసాలు ఇవ్వద్దు అనేది వాళ్ళు డిసైడ్ చేశారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకా ఐఎల్ఆర్ గురించి మీకు ఎవరికన్నా ఇంకా గనక అనుమానం ఉంటే 5 years 10 years అంటే ప్రస్తుతానికి అయితే మీరు టెన్షన్ పడే పని లేదు. ఎవరెవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి రూల్స్ పెట్టినప్పుడు ఏంటంటే 90% కొత్తగా వచ్చే వాళ్ళ కోసం మాత్రమే పెడతారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా స్టిల్ 100% వీరు అఫీషియల్ స్టేట్మెంట్ ఎస్ ఐఎల్ఆర్ వచ్చేసి ఓన్లీ 5 years ఉన్న వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే 10 years అని అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఎక్కడ రాలేదు. నిన్న జరిగినటువంటి సింపుల్ డిస్కషన్ ప్రకారం మాత్రం 5 yearsకి లోకల్లో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళకి, లీగల్గా ఉన్న వాళ్ళకి 5 yearsకి. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇమిగ్రేషన్ చాలా 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 సీరియస్గా నడుస్తుంది. ఏంటి అంటే మీకు పిఆర్ వస్తుందని సంకల్ గుద్దుకొని ఆనందపడద్దు. ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం లేదు, అంటే ఒక ట్యాక్స్ ఎగ్గొట్టలేదు, తర్వాత కార్వి టికెట్లు ఏం లేవు, టికెట్లు ఇన్ ద సెన్స్ పాయింట్స్, మీకు ఏమన్నా స్పీడింగ్ టికెట్స్ కానీ లేకపోతే మీకు ఏమైనా పాయింట్స్ రెడ్ లైట్ జంపింగ్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. మీరు పర్ఫెక్ట్గా మీ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జాబు లేకుండా ఉండలేదు. మీరు 5 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కట్టారు. ఎవ్రీ ఇయర్ మీకు పర్ఫెక్ట్గా P60 వస్తుంది. అండ్ బై ద టైం మీరు పిఆర్ అప్లై చేసే టైంకి 45,000 42,000 ఏదో రూల్ సంథింగ్ ఉంది. ఆ శాలరీ మీదనే ఉన్నారా, లేదు మీరు 30,000 35,000లో మీరు ఎప్పుడైతే ఒరిజినల్గా మీరు స్కిల్ వర్కర్ వీసా మీద టైర్ 2 వీసా మీద వచ్చినప్పుడు ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ మీదనే ఇంకా శాలరీ మెయింటైన్ చేస్తున్నారా? సో ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు పిఆర్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారనమాట. వీటన్నిటిలో ఏ ఒక్క దాంట్లో కనుక మీకు ఏదైనా నెగిటివ్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలలు ట్యాక్స్ కట్టలే మీరు, లేదు ఒక 3 నెలలు 6 నెలలు అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్నారు, ఇలాంటివి ఏదైనా సరే, లేదు మీకు ఒక నెగిటివ్ 2 పార్కింగ్ టికెట్లు ఉన్నాయి, రెడ్ ట్రాఫిక్ లైట్ జంప్ అవుతున్నారు, లేదు మీరు ఏమైనా ఫోన్లు క్లెయిమ్ చేశారు ఇష్టం వచ్చినట్టు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు ఫోన్ ఇన్సూరెన్స్, ఇలాంటివి ఎటువంటి నెగిటివ్ మీ మీద ఉన్నా సరే మీకు పిఆర్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉంది. కాబట్టి అంటే ఇదివరకు నడిచినవి ఇవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే బెటరు. ఎటువంటి కారు రిలేటెడ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ కాకండి. తర్వాత మీరు అదర్ దాన్ దట్ ఈ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి తిరగకండి. సో మీకు పిఆర్ కనుక రావాలంటే మాత్రం మీరు కొన్ని రోజులు మీ పిఆర్ అప్లై చేసుకునే వరకు మాత్రం జాగ్రత్తగా ఉండటమే బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.